చిన్నవారము ప్రతి వారము యేసు వార్తను ప్రతి చోటను పట్టుదలతో చాటమేమో బయలు వెళ్ళిదం la 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 katiga cindi babula cindi babula yadedam kalisi paadedam paadi paadi yesuno స్తుతించెదం చిన్నవారము చిన్నవారము ప్రతి యేసు వార్తను ప్రతి చోటను పట్టుదలతో చాటమేమో బయలు వెళ్ళెదం లా 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 la 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 babula chitti babula kalisi aadedam kalisi paadedam paadi paadi yesuno appudu స్తుతించెదం వారము ప్రతి వారము యేసు వార్తను చాటమేమో ఎందుకని జాగ్రత్త పెట్టి మళ్ళీ मेरे बड़े नेक्स्ट में ऐसा होता है रेडी 1 2 3 स्टार्ट चिन्नी पापलम कलसी आडदम चिन्नी पापलम कलसी आडदम आड़ी पाड़ी येसुनो आड़ी पाड़ी येसुनो చిన్నవారము ప్రతి వారము యేసు వార్తను ప్రతి చోటను పట్టుదలతో చాటమేమో బయలు వెళ్ళెదం లా 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 రేపు చాక్లెట్ బిస్కెట్ ఉంటాయి అందరికి ఎవరు ఇచ్చారు అందరూ ఎవరికి
వస్తాకే చెప్పాలి ఎంతమంది వచ్చింది గుర్తు పెట్టారు సార్ ఇద్దరు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు సెక్యూరిటీ గారు పాఠం పాట సంఖ్య 809. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయును, ఆయన ఆశ్చర్యకరుడు, నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన మహోన్నతుడు, ఆయన మహోన్నతుడు, గర్జించును గాలి ఆయనను, ఆయన మహోన్నతుడు, గర్జించును గాలి ఆయనను, ఆయన మహోన్నతుడు, ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా ఆశ్రయము, తన వేదనతో నన్ను కాపాడును, ఆయనే నా ఆశ్రయము, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయును, ఆయన ఆశ్చర్యకరుడు, నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన
ప్రేమల తండ్రి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. మోకరించి వస్తుందా? కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి. మీరు ఎక్కడ వాటిని మోకరించండి. ఎవరు కళ్ళు తెరవద్దు, ప్రార్థన చేసుకోండి. మోకాలు వేయాలి, చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి. 3 పనులు. 1 అంటే మోకాలు వేయడం, 2 అంటే చేతులు జోడించాలి, 3 అంటే ఏం చేయాలి? కళ్ళు మూసుకోవాలి. అది ఇంకా మాట్లాడుకోండి. ప్రేమల తండ్రి, కృపల దేవా, దయగల మా ప్రభు, ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభా, చిన్న బిడ్డలతో ఈ రాత్రికాల సమయం కొంత సమయం పాటలతో ఉత్సాహంగా మిమ్మల్ని గురించి పాడడానికి మీరు కంటకులను మీరు ముట్టినందుకు అందులో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చిన్న బిడ్డలదే పరలోక రాజ్యము. చిన్న బిడ్డలను నా యుద్ధకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దని సెలవిచ్చిన దేవుడు, చిన్న బిడ్డలను ఆశీర్వదించిన దేవుడు తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ చిన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి, దీవించండి. వారి చదువుల్లో వారికి తోడుగా ఉండండి. వారికి చక్కని మంచి బుద్ధిని అనుగ్రహించండి. బాల్య దినములందే యేసు ప్రభువును నమ్ముకోవడానికి సహాయపడండి. నేను ప్రేమతండి మిగిలిన సమయాన్ని నేను ప్రేమని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చిన్న జరిగిన ఒక యథార్థమైన సంఘటన చెప్తాను. జరిగిన యథార్థమైన సంఘటన నేను మీకు చెప్తాను, మీకు బాగా అర్థమవటానికి జాగ్రత్తగా వినండి. నేను తర్వాత మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతా. చక్కగా మీరు చెప్తే మీకు అప్పుడే ఎంత ఇంట్రెస్ట్ ఉన్నారు. 10 నిమిషాలు మీకు స్టోరీ చెప్తా, 5 నిమిషాలు మిమ్మల్ని ప్రశ్న అడుగుతా. చెప్పిన వాళ్ళకి మీకు మంచి ఇక్కడి నుంచి మంచి చాక్లెట్ ఉండేది, సరేనా? చక్రవర్తి అన్న కూడా మరి చెప్తా ఉంటారు మీకు. మేము ఇక్కడి నుంచి చెప్తాము. ఈరోజు మరి దీన్ని ఏమంటారు? బైబిల్. బైబిల్ బైబిల్ ప్రపంచంలోనే ఎక్కువ భాషల్లో ప్రింట్ చేయబడింది. సుమారుగా 2000 భాషలు. ఎన్ని వేల భాషలు? 2000 భాషలు. మనకి ఎన్ని వేల భాషలు వచ్చు? తెలుగు రావటమే కష్టం, అవునా? తెలుగే పూర్తిగా రాదు, గుర్తులు రావు. కొన్ని పిలుస్తానికి వేరేగా మనం పిలుస్తాం, అవునా? 2000 భాషల్లో బైబిల్ ప్రింట్ అయింది. మరి ఇన్ని వేల భాషల్లో ప్రింట్ అవ్వడానికి కారణము ఒక చిన్న పాప. ఇవన్నీ నేను మిమ్మల్ని అడుగుతాను. ఆ పాప పేరు మేరీ జోన్స్. ఏ పేరు? మేరీ జోన్స్. మేరీ జోన్స్ వేల్స్లో పుట్టింది. ఎక్కడ? వేల్స్లో పుట్టింది. వేల్స్ అనే నగరంలో పుట్టింది. ఆమెకు చిన్నప్పటి నుంచి దేవుడు అంటే ఎంతో ఇష్టం, చాలా ఇష్టం. ఎప్పుడు సమయం దొరికినా మీలాగే చర్చికి వచ్చి చక్కగా వాక్యం వింటూ ఉండేది. ఆ రోజుల్లో బైబిల్ ఎవరన్నా ఒక్కరి దగ్గరే ఉండేది. ఆ ఊరిలో ఒకరి దగ్గర, ఇద్దరి దగ్గర ఉండేది. బైబిల్ దొరకటం కష్టమే. ఒకవేళ అది కొనాలన్నా చాలా ఖర్చు ఉంటుంది. సరే అని చెప్పని
ఆమెకు ఒక ఆశ ఉంది. ఏంటంటే ఆశ, ప్రతి ఒక్కళ్ళకి ఆశ ఉంటుంది కదా, ఏమవ్వాలని. మీరు పెద్ద అయితే ఏమవుతావురా అంటే, ఒకడు డాక్టర్ అంటాడు, ఇంకొకడు యాక్టర్ అంటాడు. అవునా అవునా కదా? అలాగే ఒకళ్ళు ఇంజనీర్ అంటారు, ఒకళ్ళు ఎక్కువ మంది అబ్బాయిలు ఏమంటారంటే, ఏమవుతావురా నువ్వు అంటే పోలీస్ అవుతాడు అన్నాడు వాడు. నేనేం చూశానంటే పోలీస్ అవుతానన్న వాళ్ళందరూ దొంగలు అవుతున్నారు. కానీ మీరు అట్లా అవ్వద్దు. నేను ఒకసారి ఇట్లాగే అడిగా, ఒక్కొక్కరిని అడుగుతుంటే, అమ్మా నువ్వేమవుతావు అంటే, ఒక అమ్మాయి నేను డాక్టర్ అంది, ఒక అమ్మాయి నేను ఇంజనీర్ అవ్వాలండి, ఒక అమ్మాయి నేను కలెక్టర్ అంది, ఒక అమ్మాయి ఏముందంటే హౌస్ వైఫ్ అవుతానంటుంది. పెళ్లి చేసుకుని ఏమవుతుందంట, కూడా ఉద్యోగమే కదా సార్ అంటుంది పెద్ద అమ్మాయి. సరే, ఈ మేరీ జోన్స్కి వాక్యం అంటే ఎంతో ఇష్టం, దేవుని మాటలు అంటే చాలా ఇష్టం. కాబట్టి రోజు ప్రార్థన చేసుకునేది. మరి సండే స్కూలు, వాక్యం చర్చి రోజు ఉండేదా? రోజు ఉండేది. మీకంటే చక్కగా వారం ఉంటుంది. అప్పుడులో నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో ఉండేది. మళ్ళీ నెల దాకా ఎదురు చూసేది. మీకు ఎప్పుడు ఇక్కడ క్లాస్ ఎప్పుడు జరుగుతుంది? చిల్డ్రన్ క్లాస్ మంగళవారం అవునా? ప్రతి వారం జరుగుతుంది. మళ్ళీ వారం కోసం మీరు ఎంతమంది ప్రేమతో ఎదురు చూస్తున్నారు? వెరీ గుడ్. అలాగే తను కూడా ఎదురు చూసేది. అనుకుంది, బైబిలే నా దగ్గర ఉంటే నేను రోజు చదువుకోవచ్చు కదా. బైబిల్ని ఏం చేసింది? ప్రేమించింది. ఇవన్నీ జాగ్రత్తగా ఉన్నాయి. నేను కష్టమైనవి అడగట్లేదు, చిన్నవే. అప్పుడు తను ఆశపడి ఇక తనకి వాళ్ళకి ఒక కోడి ఉండేది. ఏముండేది? కోడి ఉండేది. కోడి గుడ్లు పెడతా ఉండేది. అప్పుడు ఏం చేసేదంటే, వాళ్ళమ్మ ఆ గుడ్డు అమ్ముకొని తీసుకురా అంటే వెళ్ళి వచ్చేది. ఇంట్లో పనులన్నీ చేసేది. స్కూల్కి వెళ్ళేది, ఇంట్లో పనులు చేసేది. మీరు చదువుకోవాలి, తల్లిదండ్రులకి సహాయము చేయాలి. ఎంతమంది మీరు ఇంట్లో పని చేస్తున్నారు? అన్ని అబద్ధాలని నాకు తెలుసు. నిజం చెప్పండి, చేస్తున్నారా? ఏ పనులు చేస్తున్నారు? అంటే పనులు చేయటం అంటే ఇల్లు బీకి పందిరేయటం కాదు, సహాయం చేయాలి. అమ్మకి ఇంట్లో పనుల్లో సహాయం చేయాలి. నాన్నకు కూడా ఏది కావాలన్నా తెచ్చిపెట్టాలి. కాబట్టి అలా సహాయపడేది. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేసేదంటే, పాకెట్ మనీ, మీకు పాకెట్ మనీ లేకపోతే మీకు నిద్ర పట్టదు కదా. పాకెట్ మనీ ఉంటేనే స్కూల్కి వెళ్తారు. పాకెట్ మనీ మరి చాలా మందికి రకరకాలైన పాకెట్ మనీ ఇస్తారు. అవునా? మా చదువుకునేటప్పుడు మా పాకెట్ మనీ పావలా. మరి ఇప్పుడెంత మీ పాకెట్ మనీ? సుమారుగా ఎంత ఇస్తున్నారు రోజుకి? ఇవ్వకపోయినా బాధపడద్దు, మీ స్నాక్స్ కొనిస్తున్నారుగా. సరే, అవన్నీ దాచుకొని దేనికి ఉపయోగించాలనుకుంది? బైబిల్ కొనడానికి. చాలా కాలం డబ్బులు దాచిపెట్టుకుంది. బైబిల్ ఎంతంట ఆ రోజుల్లో? ఎంతన్నా బైబిల్ ఎంతంట? ఎంత అన్న? సుమారుగా 20 పౌండ్లు. అంటే ఉదాహరణకి 200 రూపాయలు అనుకున్నాం. 200 రూపాయలు. 200 రూపాయలు ఆ రోజుల్లో దాచుకోవాలంటే ఎంత కష్టం. కానీ దాచిపెట్టుకుంది. ఇక బైబిల్కి కావలసిన డబ్బులు వచ్చేసాయి. ఆ రోజుల్లో బైబిల్ అమ్మే ఒక అంకుల్ ఉండేవాళ్ళు. ఆ అంకుల్ పేరు చార్లెస్ అంకుల్. ఏ అంకుల్? చార్లెస్ అంకుల్. ఎట్లాగైనా చార్లెస్ అంకుల్ దగ్గరికి వెళ్ళాలనుకుంది. చార్లెస్ అంకుల్ ఉండే ఊరు అది వేరు, చాలా దూరంలో ఉండేవాళ్ళు. అక్కడికి వెళ్ళి బైబిల్ కొనుక్కోవాలంటే సుమారుగా 24 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు? 24 కిలోమీటర్లు నడవాలి. మరి ఎలాగా? కష్టం కదా. ఆ రోజుల్లో అన్ని ప్రయాణ సౌకర్యాలు లేవు. ఒకవేళ ప్రయాణ సౌకర్యం ఏదైనా ఇవ్వాలంటే మళ్ళీ డబ్బులు ఇవ్వాలి, ఎక్కాలంటే మళ్ళీ బైబిల్ డబ్బులు చాలు.
కాబట్టి అనుకుంది, ఎలాగైనా సరే నేను ఒక రాత్రి అంతా నిద్రపోకుండా నడుచుకుంటూ వెళ్ళి తెల్లవారి కల్లా అక్కడికి వెళ్ళి ఏం కొనుక్కోవాలి? బైబిల్ కొనుక్కోవాలనుకుంది. అయిపోయింది నా స్టోరీ కూడా. కొనుక్కోవాలనుకుంది. నడుచుకుంటూ 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 ఇప్పుడు వెళ్ళింది. బైబిల్ కొనాలనే ఆశ తనకి కష్టం అనిపించట్లేదు. అలాగే నడుచుకుంటా వెళ్ళింది. మధ్య మధ్యలో ఆగుతా ఉంది. చూడండి, అంత దూరం నడుచుకుని వెళ్తే మధ్యలో ఎంత ఆకలేస్తుంది, అవునా? ఎంత దాహం వేస్తుంది. అయినా తన ఆశ ఏంటి? నాకు బైబిల్ కొనబోతున్నాను అనే సంతోషంలో తనకు ఆకలి లేదు, దాహం లేదు. వెళ్ళిపోయింది. పొద్దున్నే తెల్లవారేసరికి ఎవరింటికి వెళ్ళింది? చార్లెస్. అంత తెల్లవారు వెళ్ళి తలుపు కొడతా ఉంది. ఇంత తెల్లవారు ఎవరు తలుపు కొడుతున్నారని చూస్తే ఎవరు వచ్చింది? మేరీ జోన్. అమ్మా ఏంటి నువ్వు, ఎవరమ్మా నువ్వు అంటే, అంకుల్ నేను ఎక్కడో వేల్స్ నుంచి వస్తున్నా, రాత్రి అంతా నడుచుకుంటా వచ్చాను. ఆశ్చర్యపోయాడు. అమ్మా ఇంత తెల్లవారుజామున వచ్చావు, నడుచుకుంటూ వచ్చావు, దేనికోసం వచ్చావు? అంకుల్ ఇంకా షాప్ తీయలేదా? షాపు 10ంటికి తీస్తారు. కాదు అంకుల్, నాకు అర్జెంటుగా ఏం కావాలి? బైబిల్. వెంటనే చార్లెస్ అంకుల్ చాలా బాధపడ్డాడు. అయ్యో అమ్మా బైబిల్స్ అయిపోయినాయి కదా అన్నాడు. ఎంత బాధ వేస్తుంది, అవునా కాదు? ఎంత బాధ వేస్తుంది, అవునా? మీరు కొట్టుకెళ్తేనే షాప్కి వెళ్ళి కురుకురు అయిపోయిందనగానే ఏడ్చుకుంటూ వస్తారే, దానికే అంతా ఏడుస్తారే. అదేంటి నల్లగా మసిబొక్కులా ఉంటుంది బిస్కెట్, ఏంటది? మసిబొక్కులను ఒప్పుకుంటున్నారు, తింటున్నారు. అది లేదనేసరికి బాధపడతాం. బాధపడి ఏడుస్తుంది. ఏం చేస్తుంది? ఇంత దూరం ఇంత కష్టపడి ఇన్ని డబ్బులు దాచుకొని నడుచుకొని వస్తే బైబిల్ లేదా అని ఏడుస్తుంది. ఏడుస్తూ ఉంటే అంకుల్కి చాలా బాధ అనిపించింది. చిన్న పాప కదా, అయ్యో అని ఆలోచిస్తే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆయన దగ్గర ఒక బైబిల్ ఉంది. అది తనకన్నా ఉంచుకున్నాడు, కొత్త బైబిల్. అప్పుడు అనిపించింది, అమ్మా నువ్వు ఏడవద్దు, నీకు బైబిల్ ఇస్తా అనగానే ఏడుపంత ఏమైపోయింది? మీరు అవునా కాదా? బాగానే ఏడుస్తారు, ఇష్టం వచ్చినట్టు ఏడుస్తారు, ప్రతి దానికి ఏడుస్తారు, ఐస్ క్రీమ్ చేతులు పెట్టగానే నవ్వుతూ ఉంటారు, అవునా కాదా? ఎలా వెళ్ళిపోద్దో ఏడుపు తెలియదండి మీకు. అప్పుడు బైబిల్ ఇస్తానేసరికి సంతోషం. వెంటనే బైబిల్ తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు? మేరీలో. అది తీసుకొని గుండెలకు హత్తుకొని ఎంతో సంతోషంతో ఇక మళ్ళీ నడిచి థ్యాంక్స్ చెప్పింది అంకుల్కి. ఎవరన్నా మనకి ఏమన్నా ఇస్తే ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్పి ఆ బైబిల్ని గుండెలకు హత్తుకొని ఇలాగే పెట్టుకుంది. ఎలా పెట్టుకుంది? బైబిల్ ఎప్పుడు ఇలా పట్టుకోవాలి, అవునా? బైబిల్ ఎప్పుడు స్కూల్ పుస్తకం లాగా ఇట్లా పట్టుకొని రాకూడదు, అవునా కాదా? లేదంటే ఇట్లా పెట్టుకొని రాకూడదు, ఇలా పెట్టుకొని రాకూడదు, ఇట్లా పట్టుకోవాలి బైబిల్. అలా పట్టుకొని నడుచుకుంటా ఎండ కూడా నిద్ర చేయకుండా ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఊరు వెళ్ళిపోయి ఏం చెప్పింది అందరికీ? నాకు బైబిల్ ఉంది, నాకు బైబిల్ ఉంది, నాకు బైబిల్ కొన్నారు, అవునా కదా? మీకు ఒక సైకిల్ కొనిస్తే ఏం చెప్తారు? సైకిల్ వేసుకొని వెళ్ళి ఊరంతా చెప్తారా లేదా? వాళ్ళు విన్నాయకపోయినా ఏం చేస్తారు? ఆంటీ మాకు సైకిల్ కొన్నారు డాడీ, ఆంటీ అంకుల్ మాకు సైకిల్, చెప్తారా లేదా? ఆమె కూడా ఏం చెప్పిందంటే నేను బైబిల్. అందరూ సంతోషించారు. అప్పుడు అంకుల్ అనుకున్నాడు, అయ్యో బైబిల్ కోసం ఇలా ఆశపడే వాళ్ళు ఉన్నారా అని చెప్పాను. అప్పుడు బైబిల్ అన్నీ వచ్చే ఒక సంస్థ ఉంది. బైబిల్ ప్రింట్ అయ్యే సంస్థ పేరు బైబిల్ సొసైటీ. ఏంటంట? బైబిల్ సొసైటీ. ఆయన అన్నాడు బైబిల్ సొసైటీకి లెటర్ రాసి, ఈ పాప గురించి రాస్తే లెటర్ చదివిన వాళ్ళందరూ ఏడ్చారంట. అయ్యో, అయితే మనం ఏం చేద్దామంటే ప్రతి ఊర్లో ప్రతి దేశంలో ఏముండాలి? బైబిల్స్ ఉండాలి, బైబిల్ సొసైటీ ఉండాలని చెప్పని ఏం చేశారంటే ప్రతి దేశంలో బైబిల్ సొసైటీ పెట్టారు. అప్పుడు మన భారతదేశంలో కూడా బైబిల్ తయారు చేసే, ప్రింట్ చేసే బైబిల్ సొసైటీ పెట్టారు. అది ఎక్కడుందంటే
బెంగుళూరులో ఉంది. ఎక్కడుంది? ఎవరి ద్వారా వచ్చింది బైబిల్ చెప్పండి? మేరీ అంత కష్టపడి వెళ్ళకపోతే, మేరీ జోన్స్ బైబిల్ కోసం అంత ఆశపడకపోతే మనకు కూడా బైబిల్. ఒక మాట చెప్పనా, మనకెన్నో కొత్త బట్టలు ఉంటాయి, అవునా? మనకెన్నో వస్తువులు ఉంటాయి, ఆట బొమ్మలు ఉంటాయి, కానీ ప్రతి ఒక్కళ్ళకి ఏం లేదు. ఈ సంవత్సరం మీరు ఏం చేయాలంటే బైబిల్ కొనుక్కోవటానికి ఆశపడాలి, బైబిల్ని ప్రేమించాలి. బైబిలే వాక్యం, వాక్యమే దేవుడు, ఆ దేవుడే యేసు ప్రభు. వాక్యాన్ని ప్రేమిస్తే యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తాడు. కాబట్టి మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మీ దగ్గర ఎంతమందికి బైబిల్స్ ఉన్నాయి? ఇంట్లో బైబిల్స్ ఉన్నాయి? వెరీ గుడ్. లేవు కదా? ఇక నుంచి మీరు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి, ఆశపడాలి, డబ్బులు దాచిపెట్టుకోవాలి. వేరే వాళ్ళు ఫ్రీగా, అంకుల్ ఫ్రీగా ఇస్తానన్నాడు బైబిల్, కానీ మేరీ జోన్స్ అంది, వద్దు అంకుల్, నాకు ఫ్రీగా వద్దు, నేను డబ్బులు ఇచ్చి, అది విలువైంది. మీరు కూడా డబ్బులు దాచుకొని ఎన్నో బట్టలు కొనుక్కుంటారు కదా, బ్యాట్ కొనుక్కుంటారు కదా, మీరు కూడా ఎన్నో బొమ్మలు కొనుక్కుంటారు కదా. ఈసారి ఏం కొనుక్కోవాలి? బైబిల్. నీ డబ్బులతో నువ్వు కొనుక్కుంటే ఎంత సంతోషం అంటే. అదే మీరు డబ్బులు దాచుకొని అంకుల్ దగ్గరికి వచ్చి, అంకుల్ నేను డబ్బులు దాచుకున్నా, నాకు ఒక బైబిల్ తెచ్చి పెట్టండి అంటే, ఇప్పుడు మనకి హైదరాబాద్లో కూడా బైబిల్స్ దొరుకుతాయి, దగ్గరలో బైబిల్స్ దొరుకుతాయి. దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. అందుకని దేవుని వాక్యమే మనల్ని ఆదరిస్తుంది, నడిపిస్తుంది. అందుకని ఒక్క చిన్న కంటక వాక్యం మీకు చెప్తాను, అందరు నాతో చెప్పండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, బాధలలో ఇదే నాకు నెమ్మది కలుగ చేయుచున్నది. ఇక్కడే ఓ వండర్ఫుల్, మీకు చక్కగా విజువల్ ఎయిడ్స్ కూడా వచ్చేసింది. దేవుడు ఏర్పాటు చూడండి. అందరు చెప్పండి, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, బాధలలో ఇదే నాకు నెమ్మది ఇచ్చుచున్నది. కీర్తన 119 పక్కనే ఉంది, 50. ఓకే, ఇప్పుడు నేను వెరీ గుడ్ అన్న, చాలా బాగా చెప్పాను, ఉండటం ఎంత బాగుందో. ఇప్పుడు మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతా, సరేనా? నేను అడిగిన వాళ్ళు, నేను నిల్చోమన్న వాళ్ళు నిల్చొని చెప్పాలి. ఇక్కడి నుంచి ప్రార్థన చేసిస్తే మీకు ఎంత దీవునో తెలుసా? మీ చాక్లెట్ల కోసం అన్న ప్రార్థన చేస్తారు. నేను మీకు చక్కగా చిన్న ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు విన్నారు కదా, గుర్తుంది కదా? మన టైం అయింది కాబట్టి ప్రార్థన చేయగానే ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు మా ప్రియ పర్వతం తండ్రి, మీకు వందనాలు. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామములో 2024 సంవత్సరం తండ్రి ప్రభు సెప్టెంబర్ మాసం 24వ రోజు తండ్రి ప్రభు, ఈ రోజు మేము ఊహించలేదు, అడగలేదు కానీ తండ్రి ప్రభు మీ చిత్త ప్రకారం తండ్రి మీ చిన్న బిడ్డని సమకూర్చి తండ్రి ప్రభు ఈ విధంగా తండ్రి ప్రభు నీ లేఖనాలు తండ్రి ప్రభు బోధించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. ఏ ప్రభా సిద్ధుబాటు చేసిన తండ్రి ప్రభు ఈ చాక్లెట్లను బట్టి మీకు వందనాలు. ఏ బిడ్డలైతే తండ్రి ప్రభు ఈ చాక్లెట్లను తండ్రి ఆరోగిస్తున్నారో ఆ బిడ్డలో తండ్రి ప్రభు ఆత్మకార్యం జరిగించి నిజ దేవుడు తెలుసుకుంటానికి సాయం చేయండి. శిలువ రక్తం నా మీద మా మీద ప్రోక్షించుకుంటూ పాపని నడుపుకుంటూ ఏ స్నామం నడుపుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు నేను ఒక ప్రశ్నలు అడుగుతాను, మీరు తెలిసిన వాళ్ళు చెప్పేవాళ్ళు చెప్పకూడదు, చెయ్యెత్తాలి. ఎవరు చెప్తారో అప్పుడు నేను ఒకరిని అడుగుతాను, సరేనా? ఫస్ట్ క్వశ్చన్ తెలుసు, మీరు వీళ్ళకి ఇచ్చినప్పుడు మీరు మాట్లాడకూడదు, మీరు చెప్పినప్పుడు మీరు మాట్లాడకూడదు. మీరు కూడా అడిగినప్పుడు చేయెత్తాలి. చేయెత్తితే అప్పుడు నేను వాళ్ళని అడుగుతాను. ఈరోజు మనము దేని గురించి నేర్చుకున్నాం? తెలిసిన వాళ్ళు చేయెత్తాలి. మీరు తెలుసా? తెలిసిన వాళ్ళు చేయెత్తాలంటే చెప్పమ్మా. వెరీ గుడ్. అయిపోయి నీ పేరు అది. మీరు చేయెత్తి నేను అడిగినప్పుడే చెప్పాలి, లేకపోతే క్యాన్సిల్. దగ్గర చెప్పండి. వెరీ గుడ్. ఇప్పుడు బాయ్స్ క్వశ్చన్. మీరు చెప్పకూడదు,
అప్పుడు మీరు కూడా బాయ్స్ అవుతారు. మీరు బాయ్సా గర్ల్సా? అది మీరు కూడా చేయత్తాలంటే చెప్తే మీరు గర్ల్స్ అయిపోతారు. బాయ్సా గర్ల్సా మీరు? సరేనా? ఎవరు స్ట్రిక్ట్గా రూల్స్ పాటిస్తారో చూద్దాం. ఇప్పుడు మీరు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు చేయాలి. ఈరోజు మనము నేర్చుకున్న పాఠంలో ఆ పాప పేరు తెలిసిన వాళ్ళు చేయండి. చెప్పినా మేరీ జోన్స్. వెరీ గుడ్, కరెక్ట్. ఎందరిని అడుగుతారు? కరెక్ట్. ఏం పేరు? ఈ పేరు సోము. ఓకే. ఇప్పుడు ఆడపిల్లలు, గర్ల్స్. ఆ రోజుల్లో బైబిల్ సుమారుగా గర్ల్స్కి ఎంత ఉండేది రేటు? ఏం పేరు నీ పేరు? నేను అడిగినప్పుడు చెప్పాలి, సరేనా? సుమారుగా అంటే 4 పౌండ్స్లో ఉండేది సుమారుగా. తర్వాత బాయ్స్ బైబిల్ కావాలంటే అంటే ఆల్రెడీ చెప్పిన వాళ్ళు చెప్పొద్దు. మీకు ఇంకా మీరు గెలిచారు చేసింది, చెప్పని వాళ్ళే చేస్తారు. ఆల్రెడీ ఒకసారి చెప్పి మరి గిఫ్ట్ తీసుకున్న వాళ్ళు. బైబిల్ కావాలంటే ఆ రోజుల్లో బాయ్స్ క్వశ్చన్, ఎంత దూరం వెళ్ళాలి? అంత వెరీ గుడ్. 24 కిలోమీటర్లు వెళ్ళాలి. అయినా పర్లేదు, అయినా అందరూ మనం వెరీ గుడ్. ఈ కూడా పార్టిసిపేట్. వెరీ గుడ్, రైట్. సరే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను. గర్ల్స్ని అడుగుతాను. గర్ల్స్ క్వశ్చన్ ఏంటంటే, బైబిల్స్ చెప్పకూడదు. సరే, నేను చేస్తామన్నప్పుడు అడుగుతాను. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పలేదు. బైబిల్స్ అమ్మే అంకుల్ పేరు? బాయ్స్ క్వశ్చన్. బైబిల్ బాయ్స్ క్వశ్చన్. మేరీ జోన్స్ ఎక్కువగా ఏం ప్రేమించింది? నేను అడిగినది చెప్పాలి. నేను ఎవరు అడిగితే నాకు చెప్పాలి. బైబిల్ని ప్రేమించింది. ఓకే. గర్ల్స్ క్వశ్చన్. బైబిల్స్ ప్రింట్ అయ్యే అంటే చెప్పిన వాళ్ళు ఆల్రెడీ చేయకపోతుంది. సంస్థ పేరు బైబిల్ సొసైటీ. అది ఎక్కడ ప్రింట్ అవుద్ది? మీరు చెప్పింది, అమ్మాయి చెప్పింది. ఎక్కడది? మనకి ఎక్కడ? విజయవాడ, మన ఇండియాలో బెంగళూరు. వెరీ గుడ్, రైట్. ఇప్పుడు బాయ్స్ అందరు విన్నారు కదా? అందరికీ ఉంటాయి. సరే, బాయ్స్ ఇప్పుడు అందరు చెప్పవచ్చు ఒకసారి. మీ అందరికి ఇస్తాం. లాస్ట్ కొన్ని క్వశ్చన్స్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మేరీ బైబిల్ కొనటానికి ఏం చేసింది? డబ్బులు ఏం చేసింది? దాచుకుంది. వెరీ గుడ్, ఓకే. సరే, నెక్స్ట్ గర్ల్స్. ఆ బైబిల్ కోసం డబ్బులు తీసుకొని ఏం చేసింది? ఆడపిల్లలు ఎట్లా వెళ్ళింది? ఆటోనా, రిక్షానా? నడుచుకుంటూ వెళ్ళిందా? వెరీ గుడ్, వెరీ గుడ్, ఓకే. సరే, మీ టైం అయిపోయింది కాబట్టి నేను అందరూ కలిపి అడుగుతున్నాను. ఇప్పుడు బైబిల్ సుమారుగా ఎన్ని భాషల్లో చెప్పిన వాళ్ళు చెప్పొద్దు. 2000 పైన. వెరీ గుడ్, చెప్పిన వాళ్ళు చెప్పొద్దు. ఓకే, మీరందరూ చక్కగా విన్నారు. అందరూ విన్నారు, గర్ల్స్ కూడా. ప్రపంచంలో ఎక్కువ భాషల్లో ప్రింట్ అయిన పుస్తకం ఏది? నువ్వు చెప్పావా? వాళ్ళని విన్నాక నువ్వు చెప్పావా? చెప్పని వాళ్ళు చెప్పాలి. నువ్వు చెప్పలేదా? బైబిల్. వెరీ గుడ్. ఇంకోటి ఏంటంటే, బైబిల్ ఎక్కువ అమ్ముడయ్యేది కూడా ప్రపంచంలో బైబిల్. ఇంకో సంగతి తెలుసా? ప్రతి 5 నిమిషాలకి ఒక బైబిల్ అమ్ముడవుతుందండి. ప్రతి 5 నిమిషాలకి ఇప్పుడు ప్రపంచంలో ఒక బైబిల్ కొంటున్నారు.
ఇప్పుడు నేను అందరిని కలిపి అడుగుతాను. బైబిల్ అంటే నాకు ఇష్టం. నేను కూడా బైబిల్ కోసం నా పాకెట్ మనీ దాచిపెట్టుకొని నా సొంత డబ్బుతో బైబిల్ కొనుక్కొని నేను కూడా మేరీ జోన్స్ లాగా చదువుతాను అని ఒక తీర్మానం చేసుకున్నా అన్న వాళ్ళు మీ చేయొద్దండి. ఆల్రెడీ గిఫ్ట్ వచ్చిన వాళ్ళకు చేయొద్దండి. ఆ చేయొత్తిన వాళ్ళందరూ రండి, మీకు గిఫ్ట్ ఉంది, రండి. తీసుకున్న వాళ్ళు వద్దు, ముందు కావాలి, ముందు కావాలి. తీసుకోలేదు తీసుకున్నావా? తీసుకున్న వాళ్ళు వద్దు, ఓకే అదా కాదు, ఇంకెవరికి రావాలి? ఇంకా ఇది వచ్చిందా? అందరికి వచ్చిందా? ఇప్పుడు బాయ్స్ తీసుకొని వాళ్ళు రండి. బాయ్స్ తీసుకోను మీరు మరి తీర్మానం చేసుకోవాలి. రావాలి, ఎవరు తీసుకెళ్ళారు? ప్రార్థన చేసి ఇచ్చిన మీకు ఎంతో ఆశీర్వాదం. అందరూ వచ్చేయండి, అందరికీ ఉన్నాయి. అందరు బాగా ఉన్నారు కాబట్టి అందరికీ ప్రైజ్ వచ్చింది. ఎందుకంటే మీరు అందరూ ఆన్సర్ చేశారు. ఇంకా ఇంకెవరికి రావాలి? అక్కడ సిస్టర్స్ కూడా రావచ్చు. మనందరం మందిరంలో చిన్నపిల్లలమే, దేవుని మందిరంలో. చిన్న చాక్లెట్ అయినా దేవుని బలిపీఠం నుంచి ఇస్తే చిన్నదైనా ఎంతో విలువైన బహుమానం. చిన్న పెన్సిల్ అయినా, చిన్న చాక్లెట్ అయినా. ఇంకెవరు? ఇంకెవరు? ఓకే, మరి అన్ని కూడా కరెక్ట్గా వచ్చాయి. ఈ సమయంలో మరి మీ అందరి కోసం జోసఫ్ చక్రవర్తి అన్న ఉన్నారు. అన్న దేవుడి సేవకులు మీ అందరి కోసం ప్రార్థన చేస్తారు. చక్కగా ప్రార్థన అనగానే 3 పనులు చేయాలి. 1 మోకాళ్ళ మీదకు రావాలి. మొదటి పని 1 అనగానే మోకరించాలి. 2 అనగానే 2 చేతులు జోడించాలి. 3 అనగానే కళ్ళు మూయాలి. 1 2 3 కళ్ళు తెరవకూడదు. ఆమేన్ అన్నాక కళ్ళు తెరవాలి. అన్న మీ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధ దేవ, కరుణైన తండ్రి, స్తోత్రములు. ఈ దినము ప్రేమించి ప్రభా మా ప్రియులు యవనస్తులు చిన్న బిడ్డలు మీరు సమకూర్చారు. ఈ దాసులు ప్రభా మరి వందనాలు ప్రభా. మరి ఇక్కడ జరిగిస్తున్న పరిచయం బట్టి స్థుతిస్తున్నా. ఈ దాసులు ఏర్పాటు చేసుకొని ప్రభావిత ప్రార్థన మందిరంలో ప్రభా మరి ప్రాప్తు ప్రార్థన మందిరంలో మరి మీ మహిమార్గంలో వాడుకుంటున్నారు ప్రభావ. ఈ సమయంలో తండ్రి మరి చిన్న బిడ్డల మధ్య జరిగిన
ఈ యొక్క సండే స్కూల్ ఫంక్షన్ ప్రభావ చిన్న బిడ్డలు స్పెషల్ మీటింగ్ బట్టి మీకు వందనాలు ప్రభావ. మరి మీ బిడ్డలు కూడా ఎంతో ఆశతో ఆసక్తితో దైవజనులు చెప్పిన మరి స్టోరీని వింటూ వచ్చారు. మేరీ జోన్స్ స్టోరీని విన్నారు. మరి ఎంతో మంచిగా జ్ఞాపకం చేసుకొని ప్రభావ ప్రైజులు కూడా పొందుతున్నారు. అదేవిధంగా వాళ్ళ జీవితంలో కూడా రీతిగా ప్రభావ మరి మేరీ జోన్స్ వారి ఆశీర్వదించుకున్నట్లుగా సహాయం చేయండి. మిగిలిన దినాల్లో ప్రభావ అమరావతి మందిరంలో వారు ఎంతో విలువైన పాత్రలుగా వాడబడినట్లుగా సహాయం చేయండి. ఈ దాసులు అలాగే అతను బట్టి వందనాలు ప్రభావ. మరి మీకు సేవిస్తుండగా మీ కృప చూపించి ఇంకా గొప్ప కార్యములు మీరు జరిగించండి. దాసులు తోడుగుండి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. అలాగే ప్రభావ పరిచయం కూడా విశ్రమించేయండి. చిత్తమైతే అక్కడ స్థల విషయమై కూడా ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి ప్రభావ. ఇంతవరకు మీరు ఎంతో కృప చూపించారు. చిన్న బిడ్డల మధ్య మీ ఆత్మ స్వాతంత్రం అనుగ్రహించి దాసు ద్వారా అనుగ్రహించి మాటలు చూపిస్తున్నాం ప్రభావ. దీవించండి. ఈ మాటలు వారి జీవితంలో ప్రభావ మరి వారి హృదయంలో భద్రపరుచుకొని వారు ఆశీర్వదించబడినట్లుగా సహాయం చేయండి. చిన్న బిడ్డలు, మధ్య వయసులో ఉన్న యవనస్తులు, పెద్దవారు కూడా ఉన్నారు. అందరినీ కూడా మీరు దీవించండి ప్రభావ. ఎవరైతే ఈ బిడ్డలు మరి మేరీ జోన్స్ వారి తీర్మానం చేసుకున్నారో వారిని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించి మీరు మహిమ పొందుకోవాల్సిందిగా సమస్త మహిమ ఘనత స్తుతి ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మీరు చేసిన మేలు బట్టి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి గణపరిచి అది వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దాసులతో పాటు మీరు కలిసి ప్రార్థన చేస్తున్నాను. చిన్నపిల్లలు చాలాసేపు కూర్చున్నారు, ఇంటికి వెళ్తున్నారు ప్రభావ. అది నేర్చుకున్నారు ప్రభావ కంటే వాక్యము. అలాగే ప్రభావ మేరీ జోన్స్ పాప జీవితంలో జరిగిన యథార్థమైన సంఘటన బైబిల్ ప్రతి చోటకి రావడానికి ఆ పాప కారణమని చేశారు. పిల్లలు కూడా అలాగా దేవుని వాక్యాన్ని ప్రేమించి వారు కూడా సొంత బైబిల్ కూడా కొనుక్కొని వారి బైబిల్ వారు చదువుకునే మంచి తీర్మానం చేసుకున్నారు. వాళ్ళని దీవించండి, చదువులో తోడుగా ఉండండి, మంచి జ్ఞానం ఇవ్వండి. ప్రతి మంగళవారం జరుగుతున్నాను ఈ చిల్డ్రన్స్ మీటింగ్ ఆశీర్వకరంగా చేసి పిల్లలు మానకుండా రావాలి. మళ్ళీ మంగళవారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాలి, కనిపెట్టుకోవాలి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని అనేక మంది తీసుకురావాలి ప్రభావ. ఈ చిన్న బిడ్డలే వారి హృదయంలో ప్రభావ మారు మనసు అనుభవంతో ప్రభుని అంగీకరించారు. చిన్న బిడ్డలారా, చిన్న బిడ్డల నాయకుడికి రానివ్వండి, వారు నాటంకపరచవద్దు, పరలోక రాజ్యం లాంటి వారిదే అన్నారు. కాబట్టి ప్రభువా దీవించండి. చక్కగా తల్లిదండ్రులు లోబడి చక్కగా చదువుకొని మంచి స్థితిలో సహాయపడమని ప్రార్థిస్తారు. పరిచయం చదువు గారు బాబుతో ప్రార్థిస్తున్నాము తల్లి. అలాగే ఎంతోమంది విమర్శలు అక్క వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఎంత ఆశతో పిల్లలతో కలిసిపోయి వారు కూడా చక్కగా నీ మాటలు విన్నారు. కంబైన్డ్ చిల్డ్రన్స్ మీటింగ్లో ఆశీర్వదకరంగా చేశారు. ప్రతి ఒక్కరిని దీవించండి. వీళ్ళు ఎవరు బలహీనలు ఉన్నారు, అనారోగ్యాలు ఉన్నారు, స్వస్థపరచండి. చదువులో ఎప్పుడు వరకు పడుతున్నారు వారికి మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభువా. ఇలాంటి ప్రభువా మరి భయం తిరిగితనం లేకుండా వీళ్ళకి మంచి ధైర్యంతో ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించిన ఈ పరిచర్య అభివృద్ధి చేసి మీరే మహిమ పొందమని ఇప్పుడు ప్రారంభించమని ఈ పరిచయం ఇంకా ముందున్న దినాల్లో మందిరం పట్టణంతా పిల్లలు రాగలిగారు. మరి వారానికి ఒకసారి జరిగే ప్రతిష్ఠితం అయితే ప్రతిరోజు కూడా జరుగునట్లుగా మీరు సహాయం చేసి మహిమ పొందమని మరి పిల్లల తోడుగా ఉండమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మదేవుని సహవాసం మనందరికీ సదాకాలం తోడైంది నడిపించునుగాక. ఆమేన్. వాక్ 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 ఇన్ ద లైట్. అందరూ పాడండి. వాక్ 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 ఇన్ ద లైట్. వాక్ 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 ఇన్ ద లైట్. Walking in the light of God. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walking in the light of God.
ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.